అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి జూన్ 2024లో మైత్రేయ ముహూర్తం ఏ రోజుల్లో వచ్చింది, ఏ సమయాల్లో వచ్చింది, ఆ సమయంలో మనం చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాలే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉందండి. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూపించే ఈ వసకొమ్ము, పచ్చకర్పూరం, పునుగు కూడా మా ఛానల్లో అవైలబుల్ ఉంది. అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా సిద్ధమైపోయిందండి. ఇంకా రేపటి నుండి అంటే మండే నుంచి డిస్పాచ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తి వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటాం. అలా మన ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆదాయానికి మించి మనకి ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో మనం నెల మొదట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకున్న నెల చివరికి వచ్చేసరికి డబ్బులు చాలక అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అయితే అప్పు చేసి త్వరగా తీర్చేద్దాం అనుకుంటాం. కానీ ఏదో ఒక కారణం చేత ఆ అప్పులు అనేవి తీర్చలేకపోతూ ఉంటాం. కానీ ఈ మైత్రేయ ముహూర్తంలో ఎవరైతే అప్పులు కొంత మొత్తాన్ని గనక చెల్లించగలిగితే తప్పకుండా వారికి ఆ అప్పు అనేది త్వరగా తీరిపోయే మార్గాలు అనేవి మనకు కనబడతాయి. అయితే ఈ మైత్రేయ ముహూర్తం గురించి నేను 3 సంవత్సరాల నుంచి నేను అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. చాలామంది ఈ మైత్రేయ ముహూర్తం చేసుకొని లబ్ధి అనేది పొందారు. నాకు కమెంట్ సెక్షన్లోని అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసుకుంటారు. వాట్సాప్లో షేర్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గ్రూప్ షేర్ చేశాను కాబట్టి అందులో కూడా అక్కడక్కడ షేర్ చేస్తున్నారు. అయితే ఈ మైత్రేయ ముహూర్తం గురించి నేను పెట్టినప్పుడైతే మన తెలుగు ఛానల్లో ఎక్కడ రాలేదండి. ఇప్పుడిప్పుడే ఈ మైత్రేయ ముహూర్తం గురించి ఒక్కొక్కరుగా చెప్తూ వస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మైత్రేయ ముహూర్తం అందరికీ ఉపయోగపడితే సంతోషమే కదా. ఈ మైత్రేయ ముహూర్తం పూర్తి విషయాలు తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో ముందు మైత్రేయ ముహూర్తం లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. మనం ఈ మైత్రేయ ముహూర్తం చేయడానికి మనకు కావాల్సింది ఒక కవర్ అండి. ఏదైనా పర్వాలేదు, ఒక కవర్ అనేది తీసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే, పాత వాళ్ళైతే అదే కవర్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సింది వసకొమ్ము, పచ్చకర్పూరం, అలాగే ఒక బిర్యానీ ఆకు మంచిది తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సింది పునుగు. మీరు ఎంత డబ్బులైతే మీరు కట్టాలనుకుంటున్నారో ఆ సమయంలో అంత అమౌంట్ తీసుకోండి. అది నేను ఇప్పుడు 51 రూపాయి చూపించాను. మీకు వీలైనంత డబ్బులు ఈ ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు. ఏం చేయాలి అంటే ముందు అసలు మైత్రేయ ముహూర్తం ఏ రోజుల్లో వచ్చిందో తెలుసుకుందాం. మైత్రేయ ముహూర్తం 3/6/2024 సోమవారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉందండి. మనకి రేపే. ఇక 19/6/2024 బుధవారం సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు ఉంది. 20/6/2024 గురువారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. 30/6/2024 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది. అయితే అన్ని 4 మైత్రేయ ముహూర్తాలు చేయాలంటే అవసరం లేదండి. మీకు వీలైన మైత్రేయ ముహూర్తం నెలలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆఫీస్లో ఆ సమయంలో ఉంటే అక్కడ కూడా మీరు ఈ కవర్ని సిద్ధం చేసేసుకొని ఇంటికి వచ్చి పూజ గదిలో అంటే స్నానం అది చేసి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసి నమస్కారం చేసుకోవచ్చు. ఈ మైత్రేయ ముహూర్తం అంటే ఏంటంటే ఈ పర్టికులర్ సమయంలో మనం అప్పు చెల్లించగలగాలి. అలా చెల్లించలేమండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని పాటించండి. అది ఏంటంటే, చేసేవారైతే కొత్తగా ఒక కవర్ తీసుకోండి. మీకు 1 అప్పు 2 అప్పులు ఉన్నాయంటే అన్ని కవర్లు తీసుకోవాలి. ఒకే కవరు ఒక్కొక్కరికి. ఇప్పుడు బ్యాంక్ ఒక దగ్గర తీసుకున్నారు అంటే ఒక కవరు, ఇంకో దగ్గర తీసుకున్నారంటే ఇంకొక కవరు, అలా తీసుకోవాలి. పాత వాళ్ళైతే అదే సేమ్ కవర్ని యూజ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఈ కవర్ తీసుకొని ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నారో వాళ్ళ నేము లేదు అంటే బ్యాంక్ నేము అనేది ఈ కవర్ మీద బ్లూ కలర్ పెన్తో రాయండి. రాసిన తర్వాత పాత వాళ్ళైతే లాస్ట్ టైం బిర్యానీ ఆకు పెట్టారు కదా, ఈ మైత్రేయ ముహూర్తంలో ఈ బిర్యానీ ఆకుని కాల్చేయండి. కాల్చేసి కొత్త బిర్యానీ ఆకు మీద రాయండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే ఏం చేయాలంటే కొత్తగా బిర్యానీ ఆకు తీసుకోండి. చక్కగా పూర్తిగా ఉన్నది, ఎలాంటి కన్నాలు అవి లేకుండా తీసుకొని దీని మీద మీ అప్పు ఎంత అమౌంట్ ఉందో దాని మీద రాసి మీ అప్పు త్వరగా తీరిపోవాలని చెప్పి దీని మీద బ్లూ కలర్ పెన్తో రాయండి. రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకుని ఈ కవర్లో పెట్టేయండి. దాంతోపాటు ఒక చిన్న పచ్చకర్పూరం, అలాగే చిన్న వసకొమ్ము కూడా చాలామంది ఆర్డర్ చేసుకున్నారండి మన ఛానల్లో. ఈ వసకొమ్ము చిన్న ముక్క పెట్టండి.
ఇక తర్వాత మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారో అంత అమౌంట్ కవర్లో పెట్టేయండి. పెట్టిన తర్వాత 4 వైపులా పసుపు కుంకుమ పెట్టండి. పెట్టి దీనికి పునుగును అనేది రాయండి. పునుగు అనేది మనకి ధనాన్ని ఆకర్షించే శక్తి, అలాగే మనకు డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నాయి అనుకోండి, అది కూడా ఇది తొలగిస్తుంది, ఆ అడ్డంకులను కూడా తొలగిస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకొని ఆ సమయంలోనే మాత్రమే ఈ కవర్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత మీ పూజ గదిలో దీపం వెలిగించి పూజ గదిలో ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఇది కవర్ పెట్టి మీ అప్పులు త్వరగా తీరిపోవాలని మీ కులదైవాన్ని లేదంటే ఇష్టదైవాన్ని కోరుకోండి. ఈ విధంగా ప్రతి మైత్రేయి ముహూర్తానికి చేస్తూ రావడం వల్ల తప్పకుండా మీ త్వరలో అప్పులు తీరిపోతాయి. ఒకవేళ ఆన్లైన్లో అప్పులు చెల్లించాలి అనుకున్న వారు ఆ సమయంలో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ సమయాల్లో మీరు అప్పు అనేది తిరిగిస్తే ఇంకా త్వరగా తీరిపోతుంది అనమాట. మనం అనుకుంటాం తీర్చేద్దామని, కానీ ఆ డబ్బులు దేనికో దానికి ఖర్చు అయిపోతుంటాయి. అలా కాకుండా మనం పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ డబ్బులు పెట్టాం కదా, ఈ డబ్బుల్ని మీరు ఆ టైంలో చెల్లించేటప్పుడు కలిపి ఇచ్చేయండి. కుదరని వారు ఈ డబ్బుల్ని అలా సేకరిస్తూరండి. లాస్ట్లో కొంత అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు మీరు ఆ డబ్బులతో పాటు ఇది కూడా మీరు చెల్లించవచ్చు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, నా దగ్గర తీసుకున్న వస్తువులు తీసుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే షేర్ చేస్తున్నానండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్టు, ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.